సెమెన్ లో ఇన్ఫెక్షన్స్ రావడానికి గల కారణాలు ఏంటి అని అంటే, ఎవరిలో అయితే ఈ పెన్నిస్ దగ్గర, ఈ గ్లాండ్స్ పెన్నిస్ దగ్గర ఫోర్ స్కిన్ టైట్ గా ఉండి స్కిన్ ఫ్రీగా వెనక్కి వెళ్ళట్లేదు, లేకపోతే ఈ స్కిన్ దగ్గర చాలా మందిలో డయాబెటీస్ అంటే షుగర్ ప్రాబ్లం వల్ల కానివ్వండి, లేకపోతే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఎక్కువ మందితో సెక్స్ లో కలవటం వల్ల ఈ గ్లాండ్స్ పెన్నిస్ దగ్గర ఇన్ఫెక్షన్ వస్తుంది. సో ఎవరిలో అయితే ఈ గ్లాండ్స్ పెన్నిస్ దగ్గర ఇన్ఫెక్షన్ వస్తుందో, ఈ ఇన్ఫెక్షన్ స్లోగా ఈ యూరినరీ ప్యాసేజ్ ద్వారా టెస్టిస్ కి స్ప్రెడ్ అయ్యి దానివల్ల ఈ టెస్టిస్ ఇన్ఫెక్షన్ వచ్చి దానివల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గిపోయింది. ఇది ఫస్ట్ ప్రాబ్లమ్, ఈ గ్లాండ్స్ పెన్నిస్ దగ్గర వచ్చే ఇన్ఫెక్షన్. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్స్. సో ఎవరిలో అయితే ఈ ప్రోస్టేట్ గ్లాండ్ లో ఇన్ఫెక్షన్స్ ఉంటాయో, ఈ ప్రోస్టేట్ సెక్రీషన్స్ అనేది కూడా సెమెన్ లో ఉండే ఒక టైప్ ఆఫ్ సెక్రీషన్స్ లో ఈ ప్రోస్టేట్ కూడా హెల్ప్ అయింది అనమాట. సో ఈ ప్రోస్టేట్ లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా సెమెన్ లో ఇన్ఫెక్షన్ రావడానికి 100% ఛాన్స్ ఉంది. ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్స్ రావడానికి కూడా ఒక మెయిన్ రీజన్ డయాబెటీస్ అండ్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్. అండ్ దాంతో పాటు యూరినరీ బ్లాడర్ లో ఇన్ఫెక్షన్ ఉన్నా, అంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఆ యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఈజీగా ప్రోస్టేట్ స్ప్రెడ్ అయిపోయి దానివల్ల కూడా ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్స్ వచ్చి దానివల్ల ఈ వీరకణాల కౌంట్ లేదా కదలికలు తగ్గిపోతాయి. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి సెమినల్ వెసికిల్స్. అంటే ఈ సెమినల్ వెసికిల్స్ లో ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా దానివల్ల కూడా ఈ సెమెన్ లో ఇన్ఫెక్షన్ వచ్చేసి వీరకణాల కౌంట్ లేదా కదలికల్లో ప్రాబ్లం వచ్చేసి